హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేనైతే మొన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదా. ఆ వీడియోలో చెప్పాను కదా, వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం, అది కూడా బీచ్కి వెళ్ళడం అంటే ఇంకా చాలా ఇష్టం. సో నేను వైజాగ్ వెళ్ళాల్సింది అని ఎందుకు అనుకుంటానంటే, బీచ్కి వెళ్ళొచ్చు అనేసి ఉద్దేశంతోనే అనుకుంటాను. సో అలాగా మా కజిన్ నేను వైజాగ్ వెళ్ళాం కదా. సింహాచలంలో అయితే చాలా బాగా దర్శనాలు అయ్యాయి. తరువాత భోజనాలు చేసేసి ఇంకా అయితే అలాగ బీచ్కి వెళ్ళాము. ఇంకా బీచ్కి వెళ్ళామా లేదా, ఫుల్ ఎంజాయ్. మా చెల్లి అయితే వాటర్లో దిగేసి కాలు కడుక్కుంటుంది. ఇంకా మేము పెళ్ళికి వెళ్ళాలి కదా, మా ఇంట్లో వాళ్ళైతే వరుసగా కాళ్ళే కాలు. మీ ఇద్దరు వైజాగ్ వెళ్ళారు, పెళ్ళికి ఇంకెళ్ళారా లేదా, పెళ్లి మండపంకి చేరారా లేదా అని మా నాన్నగారు అయితే ఒక 100 టైమ్స్ కాల్ చేసి ఉంటారు. దగ్గరలో ఉన్నాము, వెళ్ళిపోతున్నాం అని అయితే మేము చెప్పేసాం. కానీ మేమైతే వెళ్ళలేదు, బీచ్లో ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంకా బీచ్కి వెళ్ళాక వెంటనే రాబుద్ది అయింది కదా, కాసేపు అయితే ఇంకా ఉన్నాము. అప్పటికే 6 అయిపోతుంది. పెళ్ళికని వచ్చి ఇక్కడే ఉండిపోతే బాగోదని అప్పుడు వెళ్ళాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.